T9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. మే 31న ప్రపంచ పొగాకు నిషేధ దినోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖ VGF ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ ఎదురైన కొన్ని సంఘటనలు క్రైమ్ మనతో పంచుకోవడానికి సునీల్ రమ్యక్క బ్రహ్మకుమారీశ్వరి విశ్వవిద్యాలయం గంటల శ్రీనిబాబు మన వైజాగ్ రాఖీ పండగ కానీ అలాగే సంక్రాంతి సంబరాలు కానీ అనేక సందర్భాల్లో మౌంట్ అబూ తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్న యాక్టివిటీని అంతా కూడా మనం ఇక్కడ కవర్ చేసి మనకు కూడా ఒక అవగాహన వచ్చే విధంగా ఆవిడ అనేక సార్లు క్యాంప్స్ నిర్వహించారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి మన జర్నలిస్టుల సోదరుని మౌంట్ అబూ తీసుకెళ్ళడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన నగర పోలీస్ కమిషనర్ గారు బాచి గారు చాలా మంచి వ్యక్తి. విశాఖపట్నంలో ఫ్రెండ్లీ పోలీస్ని ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరి మధ్యలో కూడా నగర పోలీస్ కమిషనర్ కానీ పోలీసు శాఖ కానీ ఫ్రెండ్లీ పోలీస్గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలను కానీ వాళ్ళకున్న బాధలు కానీ మనసు విప్పి మాట్లాడుకునే అవకాశాన్ని పోలీసుల దగ్గర మన కార్యక్రమం అంటే ఎప్పుడు మిస్ అవ్వరు, జనరల్గా వచ్చేవారు. అలాగే రెడ్డి గారు వచ్చేసారు. మన జర్నలిస్ట్ సోదరులందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. భవ్యారెడ్డి గారు ఏసీపీ క్రైమ్స్. అలాగే మన సిపి గారు మనందరి ఒక పెద్ద కార్యక్రమం జూన్ 28వ తేదీన జరగబోతుంది. ఆ రోజు సిపి గారు మనందరినీ గౌరవిస్తారు. మనందరికీ కూడా అవార్డ్స్ అవన్నీ అందచేయడం అన్నీ జరుగుతాయి. చాలా గ్రాండ్గా జరుగుతుంది. అలాగే మన పిల్లలకి స్కాలర్షిప్లు కూడా శ్రీనిబాబు గారు చైర్మన్గా, గంటల శ్రీనిబాబు గారు చైర్మన్గా స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మీరు మన పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ అవి శ్రీనిబాబు ఇప్పుడు ఇస్తాడు, మీరు తీసుకోండి. మన మిత్రులకు కూడా ఇవ్వండి. ఆ రోజు బ్రహ్మకుమారి అక్కయ్య గారు ప్రతి సంవత్సరం కూడా మనతో కలిసి అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఆవిడ అక్కడ నుంచి మనకి అందరికీ కూడా మిఠాయిలు అవన్నీ పంపించడం జరిగింది. ఇప్పుడు కూడా మేమే వెళ్ళొద్దమ్మా, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని చెప్పాం. 28న పెద్దలందరి సమక్షంలో మనకి స్కాలర్షిప్లు అవార్డులు ఇస్తారు. ఇప్పుడు శ్రీనిబాబు వస్తున్నాడు కాబట్టి అందరికీ ఓం శాంతి. ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో వేదికను అలంకరించినటువంటి ఏసీపీ భవ్యారెడ్డి గారికి, సుష్మా గారికి, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అని, అలాగే గంట శ్రీనిబాబు గారికి, నాగరాజ్ పట్నాయక్ గారికి, ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఈ కార్యక్రమానికి శుభాభినందనలు తెలియజేస్తూ బ్రహ్మకుమారి రామేశ్వరి మాట్లాడుతున్నానండి. ఈరోజు రాబోయేటువంటి మే నెల అనగానే అందులో మనం ముఖ్యంగా జరుపుకోవాల్సింది ఏంటంటే మే 31వ తారీఖు ప్రపంచ పొగాకు విముక్తి దినం అన్నారు. బట్టి పొగాకే కాదు, మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు వీటి యొక్క సేవనం వలన యావత్ ప్రపంచం కూడా సర్వనాశనం అయిపోయినా కూడా దీని ఒక దినోత్సవంగా జరుపుకోవడం అనేది మనకి ఒక గర్వకారణంగా మనం అనుకోకూడదు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మానసిక ఒత్తిడి కానివ్వండి, లేదా మానసికమైనటువంటి కలహాలు కానివ్వండి, పరివారంలో ఉండేటువంటి గొడవలు కానివ్వండి, లేదా ధనం ఎక్కువైపోయి ధనవంతులు వాళ్ళ పిల్లల్ని పట్టించుకోకపోవడం, ఆ యొక్క ప్రేమానురాగాలకి కారణంగా సంబంధ బాంధవ్యాల్లో కలతలు చెందిన కారణంగా, లేదా సమాజంలో ఒక ఫ్యాషన్గా కూడా దీన్ని తీసుకుని ఈ యొక్క మత్తు పానీయాల సేవనం అనేది చాలా పెరిగిపోయింది. ఈరోజు నేర ప్రవృత్తి పెరిగిపోయిందంటే, క్రైమ్ రేటు పెరిగిందంటే దాని వెనకాల ఈ మహమ్మారి, ఈ వ్యసనాల యొక్క భయంకరమైనటువంటి రూపం ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మొత్తం ఇల్లు గొల్లైపోతుంది, ఒళ్ళు గొల్లైపోతుంది. ఈ మనం ఎక్కడ హాస్పిటల్లో వెళ్ళి చూసామన్నట్లయితే కాల్చే వాళ్ళకంటే కూడా పొగను పీల్చే వాళ్ళే ఎక్కువగా రోగులుగా మారిపోతున్నారు. అంటే
సామాజిక నేరంగా పరిగణించేటువంటి ఈ వ్యసనాలు అనేవి భారతదేశంలో ప్రతి ఒక్కరిని ఒక ఏజ్ లిమిట్ లేకుండా, ఇంకా చెప్పాలంటే వయసు వర్ణ విభేదాలు లేవు, లింగ భేదం కూడా లేదు. ఈరోజు స్త్రీలు కూడా మద్యపానాన్ని తాగుతున్నారు, సిగరెట్స్ కాలుస్తున్నారు, చుట్ట, తంబాకు, పొగాకు ఇవన్నీ కూడా. అంటే ఈ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఇవి పాయిజన్ తప్ప ఇది ఏ రకమైనటువంటి సొల్యూషన్ కూడా మన జీవితంలో ఇవ్వలేదు. ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిష్కారం ఇస్తుందంటే అది ఇవ్వదు. పోనీ కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా వచ్చేటువంటి ఏమైనా సమస్యలు తొలగిస్తుందంటే అది లేదు. మరి ఇన్ని తెలుస్తున్నా సరే మానవుడు ఈరోజు సైన్స్లో ఇంత వృద్ధి అయిపోయినటువంటి మనిషి, ఈరోజు జ్ఞాన విజ్ఞానంతో పరిధి దాటేసినటువంటి మనిషి ఈరోజు తన పతనానికి తానే కారణం అవుతున్నాడు. ఈరోజు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, దుర్మరణాలు, దుర్ఘటనల పాలవుతున్నారు. మరి అది కుటుంబ కలహాల వలన వచ్చేటువంటి ప్రమాదాలు కూడా ఈ యొక్క వ్యసనాల వలనే వస్తున్నాయి. వ్యసనాల వలన మనిషి శరీరపరంగా కూడా ఒకరు దీనికి అలవాటు పడిపోయారనడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా ప్రయత్నం చేసిన ప్రజలు ఇందులో మాత్రం సమ్మతం అవ్వటం లేదు. మేము చనిపోతాం కానీ ఈ యొక్క మద్యపానీయాలు, మత్తు పదార్థాలు మేము వదలము అంటున్నాం. అంటే ప్రపంచం ఈరోజు యువత ముఖ్యంగా దీనికి గురి అయిపోతున్నారు. యువత ఈ మత్తు పానీయాలకి, మత్తు పదార్థాలకి గురి అయి భారతదేశం యొక్క అభివృద్ధి అనేది నిర్వీర్యం అయిపోతుంది. ఈ ఉస్మానియా హాస్పిటల్, అక్కడ పార్క్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ కాలేజ్ కమ్ యూనివర్సిటీ, అక్కడ కూడా ఎప్పుడు విద్యార్థులు బయటే ఉంటూ ఉంటారు. అలా మన దగ్గర కూడా ఎన్నో కాలేజెస్ అన్నీ మనం చూస్తున్నాము. ఈరోజు యువతకి ఈ వ్యసనాలు అనేవి ఒక అడ్డాగా తయారైపోయిందన్నమాట. ఇక చిన్నపిల్లల సంగతి కూడా చెప్పక్కర్లేదు. ఎలిమెంటరీ, ప్రైమరీ స్కూల్ దగ్గర కూడా ఆ పిల్లలకి ఎడిక్ట్ అవ్వడం కోసం, అలవాటు చేయడం కోసం ఈ మత్తు పానీయాలు, మత్తు పదార్థాల యొక్క అంటే టొబాకో అనేది ఈరోజు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. అలాగే ఆల్కహాల్ కూడా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ విధానంలో మనుషులు ఈ పదార్థాలు తీసుకుంటూ తరతరాలు, 3 తరాలు కూడా సర్వనాశనం అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ప్రపంచంలో సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, విజ్ఞానం తెలిసినటువంటి విద్వాంసులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు. ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు ఇలా పాడైపోతుంటే ఈ విషయంలో మాత్రం ఎవరు కలగజేసుకోవడం లేదు. అదేవిధంగా ఒక అవగాహన కార్యక్రమాలైనా, ఇతరత్ర ఇటువంటి శిక్షణా శిబిరాలైనా మొదట మనతోనే ప్రారంభించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు మరి పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసీపీ క్రైమ్స్ భవ్యారెడ్డి మేడం గారికి, అలాగే రేడియో ఆంకాలజిస్టు సుష్మా గారికి, మరి కార్యక్రమ నిర్వాహకురాలు మన అందరి అక్కయ్యమ్మ గారు రామేశ్వర అక్కయ్య గారు, అలాగే సీనియర్ పాత్రికేయులు, స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ నేషనల్ కొరియోగ్రాఫరు నాగరాజ్ పట్నాయక్ గారికి, అలాగే టీబీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్ కుమార్ గారు కూడా లిఫ్ట్లో ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన కూడా మన మధ్య ఆశయంలో ఉంటారు. భక్తి మార్గంలోకి వెళ్ళాలన్నదే బ్రహ్మకుమారేసి చెప్పే విలువైన మాట. ఆధ్యాత్మికానికి అలవాటు పడితే ఇటువంటి వ్యసనాల జోలికి వెళ్ళరు. సాయంత్రం పూట ప్రతి ఒక్కరూ కూడా పొగాకు మనకు తెలియకుండా, మద్యం కానీ పొగాకు కానీ మనకు తెలియకుండా మన ఇంట్లో ఉన్న అవయవాలన్నీ కూడా పాడు చేస్తుంటాయి. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ, అలాగే అదర్ డిగ్నటరీస్ ఆఫ్ ద స్టేజ్ కూడా గుడ్ మార్నింగ్. ముందుగా May 31 వరల్డ్ నో టొబాకో డే ప్రోగ్రాంలో బ్రహ్మకుమారీస్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రోగ్రాంలో నన్ను కూడా ఈ భాగం చేసుకున్నందుకు ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. సో ఫస్ట్ ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది నాట్ ఓన్లీ నో టొబాకో కన్జంప్షన్ గురించే కాకుండా పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ ఇన్కమ్, అలాగే సొసైటీ ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది. క్రైమ్స్ డిపార్ట్మెంట్ వచ్చినాక నేను ఎన్నో ఫార్మ్స్ ఆఫ్ అడిక్షన్ చూశాను, కానీ ఫస్ట్ వచ్చి టొబాకోనే ఫస్ట్ డోర్ అడిక్షన్కి. ఫస్ట్ డోర్ అనేది ఎన్నో డోర్స్ అడిక్షన్ ఉంటుంది, ఫస్ట్ డోర్ మాత్రం టొబాకోనే గుర్తించినాను నేను. ఈ టొబాకో కూడా ఎలా మొదలవుతుంది అంటే చిన్న యూత్లో కూడా, లేకపోతే ఎక్కడైనా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా క్యూరియాసిటీతో కొంతమంది మొదలెడతారు, లేదా
ఒక ట్రై చేస్తే ఏమవుతుంది అనేది మొదలెడతారు. లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్లో పియర్ ప్రెషర్ వల్ల మొదలవుతుంది. అంటే మేమందరం పఫ్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా ఒక ట్రై చేయొచ్చు కదా అని ప్రెషర్ చేస్తారు. అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చాలా కష్టపడి కాలేజ్ వరకు తీసుకొని వెళ్ళాక కాలేజ్ పిల్లల దగ్గర ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళని మా గ్రూప్లో చేరుకోము, ఒక పఫ్ ట్రై చెయ్యి. సో అలా టొబాకో అనేది మొదలవుతుంది అనేది నేను గుర్తించినాను. అండ్ మోరోవర్ ఇక్కడ మనకి ఒకసారి అడిక్ట్ అయ్యాక వాళ్ళకి నాట్ ఓన్లీ అంటే ఫస్ట్ వాళ్ళ హెల్త్ అనేది డిటీరియరేట్ అయ్యేది ఖచ్చితంగా మన డాక్టర్స్ చెప్తారు. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడైతే ఎడ్యుకేషన్ కోసం డబ్బులు ఇచ్చేది వాళ్ళు టొబాకో ప్రోడక్ట్స్ మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి ఏమవుతుంది, అదే గ్రూప్ సర్కిల్ అంటే నువ్వెవరో నీ ఫ్రెండ్ ఎవరో నువ్వు చెప్తే నువ్వెవరో నేను చెప్తానని చాలా మంది చెప్తారు. సో అదే పియర్ ప్రెషర్లో ఉన్న ఆ క్రిమినల్ యాక్టివిటీ బిహేవియర్ ఉన్న పిల్లలతో సావాసం అనేది జరుగుతుంది. సో అక్కడి నుంచి క్రిమినల్ యాక్టివిటీ అనేది చేసి సో మెయిన్గా మన సిటీలో ఎస్పెషలీ ఈ అడిక్షన్కి గురవడం డిఫరెంట్ రీజన్స్తో వాళ్ళు బైక్ థెఫ్ట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే క్రైమ్ యాక్టివిటీస్లో ఫస్ట్ వీళ్ళు జాయ్ రైడర్స్గా స్టార్ట్ చేస్తారు, అక్కడి నుంచి గాంజా కన్జంప్షన్స్ చేస్తారు, అలాగా మర్డర్స్ చేస్తున్నారు. అంటే ఒక స్మాల్ హ్యాబిట్తో ఒక మర్డర్ కన్విక్ట్గా మారుతున్నారు. సో ఫస్ట్ ఏదైతే ఆ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో హ్యాబిట్, అక్కడే మనం కట్ చేయాలి. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి. సో మనము మైనర్స్ని ఎప్పుడైతే మేము కౌన్సిలింగ్కి తీసుకొని వస్తామో అక్కడ పేరెంట్స్ నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. టీచర్స్ ఒకప్పుడు ఉన్న టీచర్ గైడెన్స్ కూడా చాలా తక్కువ అయిపోతుంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. ఎందుకంటే పేరెంట్స్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అంటే ఆ పిల్లోడు ఎక్కడ వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఇదంతా అనేది సూపర్విజన్ అనేది జరగడం లేదు. పేరెంటల్ కేర్ లేకపోవడం వల్ల ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేటివి చేయడం జరుగుతున్నాయి. అలాగే మనకి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ పరంగా మనకి కాట్పా యాక్ట్ అనేది ఉంటుంది. అంటే సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ 2003. ఈ యాక్ట్ పరంగా మనము ఆల్రెడీ వీఆర్ ఎన్ఫోర్సింగ్ దిస్. అంటే పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ చేయకుండా, అలాగే మైనర్స్ స్మోక్ చేయకుండా, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే 100 yards రేడియస్లో ఎక్కడే కానీ టొబాకో ప్రోడక్ట్స్ అనేటివి అమ్మడం జరగకూడదు. ఎక్కడైనా ఈ షాప్స్ ఇలా అమ్మడం జరుగుతుంది, వీళ్ళకి కాట్పా యాక్ట్ అనేది అమలు చేయడం జరుగుతుంది. సో ఇంత స్ట్రింజెంట్ ప్రావిజన్స్ ఉన్నా కూడా మనం యాజ్ అ సొసైటీగా మనం కూడా బిహేవియరల్ చేంజ్ కూడా చాలా అవసరము. మన ఇంట్లోనే మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు కంట్రోల్ ద బిహేవియరల్ టెండెన్సీస్. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, చెప్పినట్టు చేస్తారా అని. ఇప్పుడు పేరెంట్ టొబాకో కన్జంప్షన్ చేస్తే ఖచ్చితంగా పిల్లోడు కూడా పేరెంట్ని చూసే ఓకే నేను కూడా చేయొచ్చు అనేది అతని మైండ్లో అనేది ఫిక్స్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఫ్రమ్ ఫ్యామిలీనే ఆ గుడ్ హ్యాబిట్స్ స్టార్ట్ చేయాలి. అలాగే యూత్ కూడా ఖచ్చితంగా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఈ 5 Ds నేను చెప్పేది ఒక మెసేజ్, ఖచ్చితంగా డ్యూటీ, డివోషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్. ఈ 5th D చాలా ఇంపార్టెంట్. డిస్క్రిమినేషన్, ఏది మంచిది ఏది చెడు అనేది ఖచ్చితంగా డిస్క్రిమినేట్ చేయాలి. అండ్ ఇంకొకటి నా ఫైనల్ మెసేజ్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఒక స్మాల్ ఫ్యూ మినిట్స్ ఏదైతే ప్లెజర్ పొందాలనుకొని స్టార్ట్ చేయడం జరుగుతుందో, ఒక సిగరెట్ కంప్లీట్ చేయడానికి ఫ్యూ మినిట్స్ పడుతుంది, కానీ దాని ఒక కాన్సిక్వెన్స్ మొత్తం లైఫ్ మొత్తం తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ ఫ్యూ మినిట్స్ ప్లెజర్ ఇంపార్టెంటా లేకపోతే ఆ లైఫ్ డిస్ట్రాయ్ అయిపోయే ఆ కాన్సిక్వెన్స్ ఇంపార్టెంటా అనేది ఆ డిస్క్రిమినేట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఇంట్లో అంటే ఫ్యామిలీలో ఆ పేరెంట్ చైల్డ్ పట్ల కేర్ చూపిస్తూ, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో టీచర్స్ నాట్ ఓన్లీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఒకటే కాదు వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్ కూడా అబ్జర్వ్ చేసి మాకు కరెక్ట్ టైంకి కౌన్సిలింగ్ అవసరము అంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఈవెన్ మేము పోలీస్ నుంచి కూడా మేము కౌన్సిలింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మన కమిషనర్ సార్ సిపి సార్ ఆధ్వర్యంలో హీస్ డ్రైవింగ్ ఎంటైర్ పోలీస్ ఫోర్స్ ఫర్ సొసైటల్ చేంజ్.
అంటే లా అనేది నాట్ ఓన్లీ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఫ్రమ్ కన్విక్ట్ సైడ్, అంటే ఎవరైతే ముద్దాయిల వైపే కాకుండా విక్టిమ్ ఓరియంటెడ్ అప్రోచ్ తీసుకొని వచ్చారు మా సిపి సార్ ఆధ్వర్యంలో కూడా మేము ఎంటైర్ పోలీస్ విభాగం మేము విక్టిమ్ ఓరియంటెడ్ డ్రైవ్తో మేము ముందుకు తీసుకొని వెళ్తాము. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. టొబాకో అండ్ ఇట్స్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వలన పర్సనల్ ఇంపాక్ట్ ఏంటి అంటే, నేను యాజ్ ఎ ఆంకాలజిస్ట్, నేను ఒక క్యాన్సర్ డాక్టర్ కాబట్టి నేను క్యాన్సర్ గురించి మాట్లాడతాను. భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది టొబాకో కన్జంప్షన్లో. మన అడల్ట్స్ 28% మంది అడల్ట్స్ టొబాకో అండ్ ఇట్స్ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు. అండ్ హార్ట్ డిసీజ్ వల్ల చనిపోయే వాళ్ళలో ప్రతి 5 మందిలో ఒకళ్ళు టొబాకో అండ్ ఇట్స్ ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల చనిపోతూ ఉన్నారు.